నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఆస్క్ విత్ డాక్టర్ ది ఎన్ఆర్ఏ హెల్త్ షో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటాం. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు నేరెల దామోదర్ గారు, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. హలో సార్. హాయ్ చంద్రిక గారు. హాయ్ అండి. హాయ్ సార్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటుంటాం. మనకి హెల్తీగా ఉండాలంటే ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బాడీకి. అదొక లాంగ్ గోయింగ్ ప్రాసెస్ కూడా అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి పెద్ద ఏజ్ వచ్చే వరకు కూడా. అసలు బేసిక్ గా న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి హెల్తీగా ఉండాలంటే? అయితే ఈ టాపిక్ లో పోయే ముందు ఐ వాంట్ టు గివ్ మై అంటే ఈ హర్బుల్ ఇన్సిడెంట్ జరిగింది కదా పహల్గామ్ కాశ్మీర్ లో. సో చాలా terrible thing happened and my condolences to all the family members. So to come back to our discussion, న్యూట్రిషన్ అనేది ఎంత తొందరగా నేర్చుకుంటే అంత ఎక్కువ కాలం సంతోషంగా హ్యాపీగా బతకనీకి మనం ఇచ్చే గిఫ్ట్, ఎస్పెషల్లీ పిల్లలకి. ఎందుకంటే తొందరగా వాళ్ళు నేర్చుకుంటే ఎక్కువ డ్యామేజ్ కాకముందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో న్యూట్రిషన్ అంటే ఇప్పుడు బాడీలా బోన్స్ కి ఒక రకమైన ఫుడ్ గుడ్, తర్వాత బ్రెయిన్ కి ఒక రకమైన ఫుడ్ ఈజ్ గుడ్, తర్వాత హార్ట్ కి ఒక రకమైన ఫుడ్ యూస్ఫుల్, తర్వాత ఓవరాల్ వెల్ బీయింగ్ కి సో ఇట్స్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. భగవంతుడు బాడీని అట్లా తయారు చేశాడు. సో దీంట్లో మినరల్స్ ఇంపార్టెంట్, వైటమిన్స్ ఇంపార్టెంట్, తర్వాత ఫ్యూయల్ గ్లూకోజ్ ఇంపార్టెంట్, ఫ్యాట్స్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏమైందంటే ప్రపోర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మోర్ షుగర్ కాజెస్ డయాబెటీస్ అండ్ రిస్క్ ప్రాబ్లమ్స్, మోర్ ఫ్యాట్ కాజెస్ హై కొలెస్ట్రాల్, దానివల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్. సో అందుకనే మనం డీటెయిల్గా ఏంటంటే ఫుడ్ పిరమిడ్ అని ఇంపార్టెంట్ అన్నట్టు. విల్ డిస్కస్ అబౌట్ ద ఫుడ్ పిరమిడ్. ఫుడ్ పిరమిడ్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఒక్కొక్క టాపిక్ మీద మనం ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ప్రకారం విల్ గో. ఈ ఫుడ్ పిరమిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసికలీ 1970s లో స్వీడన్ దే కమ్ అప్ విత్ దిస్ ఫుడ్ పిరమిడ్. సో ఫుడ్ పిరమిడ్ లో ఎప్పుడు కానీ టాప్ లో ఎట్లుంటాయంటే అన్ని మన స్వీట్స్, తర్వాత డోనట్స్, హై షుగర్ హై ఫ్యాట్ ప్రొడక్ట్స్ ఉంటాయి టాప్ లో ఆ పిరమిడ్ లో. అలాంటి ఫుడ్స్ మన పార్టీలలో బర్త్డేకో లేకపోతే యానివర్సరీస్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పండుగలు, అప్పుడు ఓకే వన్స్ ఇన్ అ వైల్, లైక్ మేబీ వన్స్ అ వీక్, లైక్ దట్, ఓకే. సో నెక్స్ట్ లెవెల్కి వస్తే ఏముంటుందంటే దెన్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మిల్క్ ప్రోడక్ట్స్ ఒక పక్కన, తర్వాత ఈ మీట్ ప్రోడక్ట్స్ ఒక పక్కన ఉంటాయి. సో మిల్క్ ప్రోడక్ట్స్ వలన మనకు బేసికలీ కాల్షియం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో దీని వలన పిల్లలకి గ్రోయింగ్ ఏజ్ లో ఇట్స్ గుడ్, మిల్క్ ఇస్ గుడ్. తర్వాత మీట్ ప్రోడక్ట్స్ లోకి వస్తే మీట్ ప్రోడక్ట్స్ లో చికెన్, ఫిష్, తర్వాత మటన్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో బేసికలీ ప్రోటీన్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఎగ్స్, అనదర్ థింగ్, ఎగ్స్ ఈజ్ వెరీ న్యూట్రిషియస్. ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్స్ ఆల్సో. వైటమిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్స్ ఆబ్వియస్లీ at least one egg a day is very useful అనేది కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. సో మోర్ దాన్ వన్ ఎగ్ తినాలంటే ఆ యోక్ తీసేసి ఎగ్ వైట్ తినొచ్చు, ఇట్స్ మోర్ ప్రోటీన్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఎల్లో స్టఫ్ ఉంటుంది అన్నట్టు. వీ హ్యావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రైట్? సో ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ లో ఎస్పెషల్లీ 5 కలర్ ఫ్రూట్స్ డైలీ తింటే చాలా ప్రాబ్లమ్స్ కి ప్రివెన్షన్ 5 కలర్స్ అంటే ఇప్పుడు యాపిల్ రెడ్ ఉంటుంది, తర్వాత బ్లూబెర్రీస్ బ్లూ ఉంటాయి, తర్వాత బనానా వైట్ ఉంటుంది. సో ఇట్లా యూ చూస్, లైక్ బ్లాక్ బెర్రీస్ ఆర్ గుడ్,
తర్వాత స్ట్రాబెర్రీస్, ఇంకా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్స్‌లో ఇప్పుడు ఎస్పెషల్లీ నిమ్మకాయలు వాటిలలోనైతే వైటమిన్ సి కూడా ఉంటది. వెరీ ఇంపార్టెంట్. డైలీ కన్జ్యూమ్ చేయాల్సిన ఐటెమ్స్ ఇవి. ఓకే. సో వెజిటబుల్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైబర్ ఉంటది దాంట్లో. మోర్ లో గ్లైసెమిక్ ఫుడ్స్, అంటే లో షుగర్ ఉంటది. రైట్. తర్వాత బాటమ్ ఆఫ్ ద చైన్‌లో ఏముంటాయంటే మనం రోజు తినేటివి ఉంటాయి. మనం రోజు ఏం తింటాం? అన్నం తింటాం. రైట్. రైస్. కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అన్నట్టు. గ్లూకోజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన మిషన్ పనిచేయాలంటే, ఇప్పుడు కార్ నడవాలంటే డీజిల్, పెట్రోల్ ఎట్లా అవసరమో మనం రోజు పనిచేయాలంటే గ్లూకోజ్ అవసరం. రైట్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బేస్. ఎందుకంటే ఇవి రోజు తినాల్సిన ఫుడ్స్ అన్నట్టు. దీంట్లో ఏముంటది? రైస్ ఉంటది, తర్వాత వీట్, చపాతీ, బ్రెడ్, తర్వాత ఓట్స్, ఆల్ దీస్ పాస్టా, ఇటాలియన్స్ పాస్టా, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ కదా. సో ఇవి బేసిక్ సోర్స్, షుగర్ అంటే గ్లూకోజ్, ఇది ఫుడ్ బాటమ్ అన్నట్టు. సో బేసికలీ ఇక్కడ ఎట్లా ఉందంటే ఈ చైన్, ఈ పిరమిడ్, ఫుడ్ పిరమిడ్లో ఆబ్వియస్లీ టాప్లు ఉన్నాయి, వారానికి 1-2 సార్లు అకేషన్ ఉన్నప్పుడు. తర్వాత బాటంలు ఉన్నాయి, డైలీ తినాలి. కానీ అగైన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్లూకోజ్ వలన మనకేమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే మనం పని చేయగలుగుతాం. రైట్. సో మరి ఎంత గ్లూకోజ్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మధ్యలో ఉన్నాయి అన్నీ ఏమో ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఇవన్నీ కూడా బాడీకి అవసరం. ఎందుకంటే మనం ముందు అనుకున్నట్టుగా బాడీలో అన్ని ఆర్గన్స్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ యూస్ఫుల్ ఉంటుంది కదా. సో అది ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అన్నట్టు. సో ఇప్పటి వరకు మన కిడ్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో ఇప్పుడంటే మిడిల్ ఏజ్ అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ బిజీలో పడి సరిగ్గా ఫుడ్ తినరు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. లేడీస్ అయితే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్స్, పిల్లలు అనేసి. సో అట్లాంటి వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్ కావాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? సో పిల్లలకి గ్రోయింగ్ ఏజ్ లో బోన్స్ అండ్ మెంటల్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో కాల్షియం రిచ్ ఫుడ్స్, తర్వాత వైటమిన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెంట్. వెన్ యూ కమ్ టు యంగ్ ఏజ్, లైక్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడతారు, ప్లస్ దే ఆర్ రన్నింగ్ అరౌండ్, అండ్ ఆబ్వియస్లీ అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా. ఇంకా యూజువల్లీ గ్రోత్ అంటిల్ 18 to 20 years వరకు ఉంటుంది కాబట్టి, సో దే నీడ్ ఆల్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్ రిచ్ ఫుడ్స్. చికెన్, మీట్, ఫిష్ కూడా అవసరం, బికాస్ ప్రోటీన్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ కదా ఫర్ మజిల్స్ అయినా. సో అందుకనే ఫిష్, చికెన్, మటన్, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ దెమ్. And again, milk products, strong bones, calcium is very important. So when you pass that age, then any problems start ayedi obviously after 30 kada. Once you get married and all that stuff, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనము ఫుడ్ మనకు హాని జరగకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఆబ్వియస్లీ సాల్ట్ రిలేటెడ్, ప్లస్ అంటే జెనెటిక్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి జెనెటిక్ వలన హై బ్లడ్ ప్రెషర్, ఒబెసిటీ, హార్ట్ డిసీజ్ అవి ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఫుడ్స్ వలన వాట్ వీ కెన్ డూ, మన వలన ఆరోగ్యము, ఈ ఫుడ్ వలన ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలనేది ఎక్కువ ఫోకస్ చేద్దాం. మనం హై గ్లూకోజ్, హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ ఏమవుతుంది, మనం తిన్నది ఇద్దరు బయటికి రావాలి, మిగతాది అబ్జర్వ్ అవుతుంది. రైట్. హై షుగర్ ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుంది, డయాబెటీస్ రిస్క్ ఉంటుంది. రైట్. ఓకే. సో డయాబెటీస్ వలన లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వి డిస్కస్డ్. తర్వాత కొలెస్ట్రాల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఫుడ్స్ వలన కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ఏ ఫుడ్స్ అయితే తగ్గిస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది లివర్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫుడ్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తింటే లివర్ ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే కొంచెం గ్రీజీ ఉంటది అది. అదేమైందంటే మన బ్లడ్ వెసల్స్ పోయి అతకపోయి ప్లాక్ లాగా తయారైద్దన్నట్టు. అంటే ఈ వెసల్ ఆర్టరీ ఇట్లా ఉన్నది. అది ప్లాక్ అక్లూడ్ అయ్యేసరికి ఇట్లా నారో అయిపోతుంటాయి అన్నట్టు బ్లడ్ వెసల్స్. అప్పుడు ఏమైతదంటే ఇంకా బ్లడ్ వెసల్ నారో అయ్యి ప్లాక్ బిల్డప్ అయిపోయినప్పుడు ఏమైతదంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. ప్లస్ ఆబ్వియస్లీ అన్ని ఆర్గన్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ కాంప్రమైజ్ అయితది. ప్లస్ అన్‌ఫార్చునేట్‌లీ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ వలన అప్పుడప్పుడు ఏమైద్దంటే ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటది కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఆ చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్ బ్రేక్ అయిందంటే then we can go and block a blood vessel in the brain ఆర్ ఇక్కడ హార్ట్‌లో గూడా మన కరోనరీ ఆర్టరీని బ్లాక్ చేసింతే ఏమైతది? బ్లడ్ సప్లై కట్ అయిపోతది. రైట్? సో, అప్పుడేమైతది బ్లడ్ సప్లై కట్ అయిపోతే దాన్ని అటాక్ అంటారు. హార్ట్ అటాక్ అంటారు, స్ట్రోక్ అంటారు. సో, అప్పుడేమైతదంటే ఒకవేళ మేజర్ బ్లాకేజ్ అయితే సడెన్‌గా చచ్చిపోతారు. హార్ట్‌లోనైతే. బ్రెయిన్‌లోనైతే మొత్తం పారాలిసిస్ అయిపోతది. సో, ఇది రిస్క్ అన్నట్టు. సో, ఇక్కడ మనం ఫుడ్‌లల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే హై గ్లైసెమిక్ ఫుడ్స్ షుగర్ మీద డిస్కస్ చేద్దాము. హై షుగర్ ఉండేది టాప్ పిరమిడ్ చెప్పినాం మనం. స్వీట్స్, డిజర్ట్స్, తర్వాత డోనట్స్, ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలా స్వీట్స్, వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి కదా! సో, ఫెస్టివల్స్ అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. బట్ ఎస్పెషల్లీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు చాలా మటుకు అవాయిడ్ చేయాలి షుగర్, హై షుగర్ ఫుడ్స్. ఇప్పుడు ఇంకా మనం సీరియల్ అవన్నీ చెప్పలేదు. లెంటిల్స్, బీన్స్ అవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియన్ డైట్‌లో. మన పప్పులు అంటారు కదా! లెంటిల్స్ అంటే పప్పులు. సో, చాలా యూజ్‌ఫుల్ అవి. దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటది. ప్లస్ ఇట్ హెల్ప్స్. జొన్న రొట్టె తర్వాత అవి ఉన్నాయి కదా! మిల్లెట్స్ అవి కూడా వెరీ యూజ్‌ఫుల్ ఫర్ షుగర్ పేషెంట్స్. సో, షుగర్ పేషెంట్స్ బేసికల్లీ షుగర్ లో షుగర్ ఉన్న ఫుడ్స్ ప్లస్ క్యాలరీ కంట్రోల్. క్యాలరీ కంట్రోల్ అంటే బాడీ సైజ్‌ని బట్టి ఇప్పుడు యావరేజ్ బిల్ట్ ఉన్న వాళ్ళైతే 1800-2000 క్యాలరీస్ మినిమమ్ ఈజ్ ఎనఫ్. సో, షుగర్ మానిటరింగ్ బట్టి డాక్టర్ ఫాలో అప్ తోటి డైట్ ప్లాన్ ఇంపార్టెంట్. రైట్? ఇంకా కొలెస్ట్రాల్ బేసికల్లీ మనం కొలెస్ట్రాల్‌లోకి పోతే మనం అన్నాం కదా! గుడ్ కొలెస్ట్రాల్‌ని హెచ్‌డీఎల్ అంటారు. యెస్. హెచ్‌డీఎల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమో ఎల్‌డీఎల్ అంటారు. సో, దీంట్లో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిన కొద్దీ ఏమైద్దంటే యూనో అథెరోస్క్లెరోసిస్, ప్లాక్ వచ్చి హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ డిసీజెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది పెరగకుండా మనం చూసుకోవాలంటే కొన్ని ఫుడ్స్ మనము అవాయిడ్ చేయాలి, తగ్గించాలి. ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్. సాచురేటెడ్ ఫ్యాట్స్ ప్లస్ మోర్ క్యాలరీ ఫుడ్స్. తర్వాత దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ స్మోకింగ్ చేస్తే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతదని ప్రూవ్ అయింది. సో, హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, తర్వాత ఆయిల్స్ సాచురేటెడ్ ఆయిల్స్ తగ్గించడము, and then going for more fruit, vegetable diet and less meat products and more fish and more chicken type, యూజ్ చేసుకుంటే తర్వాత there is a lot of evidence that even some of these మనం మిడిల్ ఏజ్‌లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా మెడికేషన్ మీద పోవాల్సిన అవసరం ఉండదు ఆ ఏజ్‌లో. 3-6 మంత్స్ అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేయడము, గుడ్ ఫుడ్ తినడము, బ్యాడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, అంటే రిస్కీ కొలెస్ట్రాల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వలన తగ్గకపోతే అప్పుడు దెన్ డాక్టర్ దగ్గర మనకు రిస్క్ అసెస్మెంట్ చూసుకొని కొలెస్ట్రాల్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సార్ మనము ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. అట్లనే ఆయిల్స్ గురించి బేసిక్‌గా ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ యూజ్ చేస్తూ డైలీ వంట చేస్తాం కదా! అసలు బెస్ట్ ఆయిల్ ఏంటి అంటారు? ఇట్లా హాట్ స్ట్రోక్స్ అలాంటివి రాకుండా ఉండడానికి. బెస్ట్ ఆయిల్ అంటే ఇప్పటి వరకైతే ఆలివ్ ఆయిల్ ఈస్ ప్రూవెన్ టు బి వెరీ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెచ్‌డీఎల్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా! సో, ఈ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌లో యాక్చువల్లీ రీసెర్చ్ వలన తేలింది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటే
హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువ అంట. గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువ అంట. సో అందుకనే హెచ్డిఎల్ కూడా మనం మానిటర్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తోటి గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని రీసెర్చ్ ఉంది. బట్ అగైన్ చాలా మంది తెలియని పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్స్కి ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నాట్ ఏ గుడ్ యూనో, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ కర్రీస్ హై టెంపరేచర్లో చేస్తారు కదా. సో అప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ కాకుండా ఒరిజిన్ ఆయిల్ యూజ్ చేయడం బెటర్. ఎనీ ఆయిల్ అయినా కానీ క్వాంటిటీ తగ్గిస్తే బెటర్. తర్వాత ఇక్కడ అవకాడోస్ అని ఉన్నాయి. అవకాడోస్ వెరీ గుడ్, అంటే ప్రూవన్. అది ఈవెన్ దో సాచురేటెడ్ ఫ్యాట్ అయినా కానీ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనేది ఉంది రీసెర్చ్లో. సో అవకాడోస్ కూడా గుడ్. తర్వాత నెక్స్ట్ సాల్మన్ అంటే ఫిష్. Yes. ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కదా మెయిన్లీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తోటి ఎస్పెషల్లీ అంటే అన్ని ఫిష్లు నాట్ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్. స్మాల్ ఫిష్ ఈజ్ బెటర్ ఫర్ హెల్త్. తర్వాత మన దగ్గర సార్డీన్స్ అంటారు కదా, సార్డీన్స్, తర్వాత మ్యాకరాల్, తర్వాత సాల్మన్ ఈజ్ ద బెస్ట్. ఎస్పెషల్లీ దీంట్లో కూడా ఫార్మ్డ్ ఫిష్ కంటే వైల్డ్ ఫిష్ ఈజ్ మచ్ బెటర్. వైల్డ్ అంటే డైరెక్ట్ ఓషన్లోకి వెళ్ళి పట్టుకొచ్చేది, రివర్లోకి వెళ్ళి పట్టుకొచ్చేది బెటర్. ఎందుకంటే ఫార్మ్ ఫిష్లో మళ్ళీ దే యాడ్ స్టఫ్ కదా వాటిని, ఇప్పుడు బాయిలర్ చికెన్ లాగా. సో అందుకని వైల్డ్ ఫిష్ ఇంపార్టెంట్. సో సాల్మన్ ఈజ్ వెరీ గుడ్. సాల్మన్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి, యూనో ఒమేగా 3 సప్లిమెంట్స్. సో వాటి వలన ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటివి కూడా కొంచెం కంట్రోల్ చేయవచ్చు అన్నట్టు. తర్వాత యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఫ్రూట్స్ లో అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని ఒక చిన్న సామెత ఉంటుంది కదా. వెరీ ట్రూ. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిన్ తీసి తినద్దు. ఇక్కడ స్కిన్లే ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ కంట్రోల్స్ కొలెస్ట్రాల్. ఇట్స్ గుడ్. సో యాపిల్స్ ఆర్ గుడ్, ఎస్పెషల్లీ ఇండియాలో మన వాళ్ళకి. తర్వాత బనానాస్ ఆర్ వెరీ గుడ్. పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ అది కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్. బనానా, యాపిల్ ఈజ్ వెరీ గుడ్, 2 ఫ్రూట్స్. తర్వాత అవకాడోస్ వెరీ గుడ్. తర్వాత బెర్రీస్ ఆర్ గుడ్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్. ఎక్సర్సైజ్, obviously moderate exercise, at least 2 hours per week, 2 to 2.5 hours per week. Vigorous exercise also is very helpful. Important exercise అంటే కూడా మనం ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్డ్ ఎక్సర్సైజ్, బట్ ఎక్సర్సైజ్ చేస్తే దమ్ము రావాలి, స్వెటింగ్ రావాలి, అప్పుడే యూస్ఫుల్. పిల్లల గురించి మాట్లాడుకున్నాం, యంగ్ ఏజ్ గురించి మాట్లాడుకున్నాం, మిడిల్ ఏజ్ గురించి. సో తర్వాత వచ్చే ఏజ్ గురించి, పెద్దవాళ్ళ గురించి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి కాల్షియం తగ్గిపోతుంది, నీ పెయిన్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళకంత ఎనర్జీ కూడా ఉంటది కదా. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? రైట్. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ లో ఇంపార్టెంట్ ఏంటంటే మెనోపాస్, తర్వాత బోన్స్, మనం డిస్కస్ చేసిన బోన్స్, ఆస్టియోపోరోసిస్ అంటారు. సో అందుకని అప్పుడు కాల్షియం అండ్ వైటమిన్ డి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ డి ఎస్పెషల్లీ మన ఇండియన్ స్కిన్ డార్క్ కాబట్టి, ప్లస్ మన వాళ్ళు ఎక్కువ ఎండల పనిచేసే వాళ్ళు చేస్తారు, కానీ చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు తెల్లోళ్ళు హాఫ్ అన్ అవర్లో సన్షైన్ ఎక్స్పోజర్ ఉంటే మన వాళ్ళు అట్లీస్ట్ 1 hour డబుల్ చేయాలి, ఎందుకంటే మన స్కిన్ డార్క్ కాబట్టి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో యూజువల్లీ ఏషియన్స్, ఇండియన్స్లో తక్కువ ఉంటుంది వైటమిన్ డి కాబట్టి వైటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్ ఐజ్లో. సో సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది, వైటమిన్ డి లెవెల్ చెక్ చేసుకొని, కాల్షియం, వైటమిన్ డి. తర్వాత ఉమెన్ అయితే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇంపార్టెంట్. ఇట్స్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసరికి ఏమైందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్, అంటే చాలా మందికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఫోకస్ ఏంటంటే అక్కడ గ్లూకోజ్
తక్కువ ఉన్న ఫుడ్ తింటే లాంజివిటీ ఎక్కువ ఉంటది అనేది రిసర్చ్‌లో బయటపడ్డది. సో, అదొకటి. తర్వాత ఈ లో కొలెస్టరాల్ ఫుడ్స్, తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హై హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్టరాల్‌ని ఇంప్రూవ్ చేసుకునే యాస్పెక్ట్స్ ఇంపార్టెంట్. సో, అక్కడ కొంచెం రిసర్చ్‌లో తేలిందేందంటే ఎక్సర్‌సైజ్ ఎసెన్షియల్. ఎందుకంటే గుడ్ కొలెస్టరాల్ పెరగాలంటే ఎక్సర్‌సైజ్ కూడా వర్కౌట్ అయితది. తర్వాత ఇంకొకటి ఏందంటే కొన్ని స్టడీస్‌లల్ల రెడ్ వైన్ కూడా యూజ్‌ఫుల్ అని వచ్చింది. బట్ నా ఒపీనియన్ అయితే మందు తాగనోళ్ళు దానికోసం మందు స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే నాట్ గుడ్. అంటే దెర్ ఈస్ వేరే ఆల్టర్‌నేట్ వేస్ ఉన్నాయి కాబట్టి అలవాటు లేని వాళ్ళు మళ్ళీ ఒకవేళ తాగేవాళ్ళుంటే మేబీ రెడ్ వైన్ అట్లా డిన్నర్ టైమ్‌లో తాగితే యూజ్‌ఫుల్లే. ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఎంజాయ్. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫిష్ యూజ్‌ఫుల్. ఫిష్‌లో కూడా అన్ని ఫిష్ కాదు. తర్వాత చికెన్ లీన్ ఇంపార్టెంట్. టర్కీ ఈజ్ యూజ్‌ఫుల్. యూ నో రెడ్ మీట్ ప్రాబబ్లీ కన్జంప్షన్ తగ్గిస్తే లాంగ్ టర్మ్‌లో బెటరు. తర్వాత వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎ డే ఈజ్ యూజ్‌ఫుల్. తర్వాత యోగర్ట్ మర్చిపోయినాం, పెరుగు. మిల్క్ ప్రొడక్ట్స్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత రిస్క్స్ ఉంటాయి కాబట్టి తగ్గించడం బెటరు. యంగ్ ఏజ్‌లో ఇట్స్ యూజ్‌ఫుల్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాని ఇంటాలరెన్స్ కూడా ఉంటాయి. లాక్టేజ్ ఎంజైమ్ తగ్గుతది కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయితాయి. లాక్టోస్ ఫ్రీ, తర్వాత ఇంకా వేరే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి ట్రై చేయొచ్చు. తర్వాత మిల్క్‌లలో కూడా 2%, 1% మిల్క్ యూజ్ చేస్తే బెటర్. ఇక బ్యాడ్ ఫుడ్స్ అంటారా? బ్యాడ్ ఫుడ్స్ ఆర్ ఫేవరెట్ ఫర్ మోస్ట్ పీపుల్. సో, బర్గర్‌లు, పిజ్జాలు, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత ఆర్గన్ మీట్‌లో ఎక్కువ ఉంటది కొలెస్ట్రాల్. లివర్, కిడ్నీ, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి గానీ బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది. తర్వాత స్కిన్‌లో కూడా ఎక్కువ ఉంటది. ఐ మీన్ లైక్ చికెన్ కూడా లైక్ ఇంకా బ్యాడ్ ఫుడ్స్ అంటే స్వీట్స్, కేక్స్, తర్వాత డోనట్స్, ఆల్ ద యమ్మీ వన్స్ ఆర్ మనకేదైతే యమ్మీ ఉంటదో దానివల్లనే ప్రాబ్లమ్ వస్తది. ద సూనర్ యంగ్ ఏజ్‌లో చిల్డ్రన్ స్టేజ్‌కెళ్ళే వాళ్ళకొక డిసిప్లిన్డ్ డైట్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేస్తే లాంజివిటీ ఎక్కువ కాలం బతకొచ్చు. ఇంకోటి ఎక్కువ కాలం బతకడం ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా! యెస్. ఎక్కువ కాలం బెడ్ రిడెన్‌గా బతికితే వేస్ట్ కదా! సో, అందుకనే మెంటల్ వెల్ బీయింగ్, ఫిజికల్ వెల్ బీయింగ్ అండ్ ఆబ్వియస్‌లీ ఫంక్షనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో, ప్లస్ ఇది ఒకరోజు విషయం కాదు కదండీ! లైఫ్ లాంగ్ చేయాల్సిన విషయం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఇది ఎసెన్షియల్ థింగ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టైమ్ స్పెండ్ చేసి కరెక్ట్ నేర్చుకుంటే మంచిగా బతకొచ్చు సంతోషంగా, ఆరోగ్యంగా.